వేదికను అలంకరించిన పెద్దలకి, వెన్నెల 1.5 టీంకి అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన అతిథులకి అందరికీ నమస్కారం. నిన్న ఒక 1 వీక్ బ్యాక్ మా ఎమ్మెల్యే, వెస్ట్ గోదావరిలో ఎమ్మెల్యే సర్రాజు గారు ఫోన్ చేశారు. సడన్గా ఫోన్ చేసి, ఇలాగ మా అబ్బాయి ఒక సినిమా తీసాడండి, మీరు ఆడియో ఫంక్షన్కి వెళ్ళాలని అంటే, నేను ఫస్ట్ ఇదేంటి అలాగే సార్ తప్పకుండా వెళ్తాను అని చెప్పి, ఇదేంటి సడన్గా సినిమా ఫీల్డ్లోకి వెళ్తే మనకు తెలియలేదు అనుకున్నాను. ఆయన వాళ్ళ అబ్బాయి వర్మ గారు వచ్చి చెప్తున్నప్పుడు ఆయన ఏదో సరదా కోసం ఏదో డబ్బులు ఉందని సినిమా తీయలేదు. ఆయన మాట్లాడినప్పుడు ఆయన అవగాహన, సినిమా మీద ఆయనకున్న ఇష్టం, ఒక అవగాహనతో చాలా పగడ్బందీగా ఆయన సినిమా తీసేవాడు నాకు అనిపించింది. అంటే ఒక ప్రొడ్యూసర్గా ఒక పాటల గురించి కానీ, ఆ సినిమా కథ గురించి కానీ, ఆ ప్రొడక్షన్ గురించి కానీ, కాస్ట్ గురించి కానీ, బిజినెస్, ఆయనకున్న నాకు చెప్పిన విధానం బాగా నచ్చింది నాకు. ఓకే, ఈయనేమి ఏదో సినిమా తీద్దాలని కాదు, ఆయన సీరియస్గానే సినిమా తీశారని నాకు అర్థమైంది. ఆయన ఇష్టంతో సీరియస్గా చాలా ప్రేమతో తీసిన సినిమా ఖచ్చితంగా ఘన విజయం సాధించి సర్రాజు గారికి మంచి ఆనందాన్ని కలగజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసింది ఈ సినిమా డైరెక్టర్ కిషోర్ అని. నాకు అదొక షాక్. కిషోర్ నాకు చాలా ఇష్టం, మీ టైమింగ్ చాలా ఇష్టం నాకు స్క్రీన్ మీద. ఎస్పెషల్గా మనోజ్ సినిమా ఫస్ట్ బిందాస్ సినిమాలో అయితే అసలు ఎవరు తినానంటే, ఎక్కడో అమెరికా నుంచి వచ్చాడు, వెన్నెల అని ఒక సినిమా చేశాడు అని చెప్పేసి అప్పుడు చెప్పారు. దూకుడులో అయితే ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేశాను నేను. ఎందుకంటే ఒక మంచి టైమింగ్, అంటే రైటర్స్ డైలాగ్స్ రాసినా కూడా ఒక్కొక్కసారి డైలాగ్ లేకపోయినా అది నవ్వొచ్చేలా చెప్పడం, ఒక పంచి లేకపోయినా కూడా నవ్వించడం, ఆ ఇంప్రూవైజేషన్ అదంతా స్క్రీన్ మీద నాకు అర్థమవుతూ ఉంటుంది. డెఫినెట్గా తను ఒక మంచి సినిమా, అందరినీ చాలా బాగా నవ్విస్తాడని నేను మనస్ఫూర్తి నేను అనుకుంటున్నాను. డెఫినెట్గా కిషోర్ డైరెక్టర్ కూడా నిన్ను అందరూ ఇష్టపడాలని కోరుకుంటున్నా. అలాగే ఈ సినిమాకి పనిచేసిన మ్యూజిక్ డైరెక్టర్ కానీ, లిరిసిస్టులు కానీ అందరికీ, ఈ సినిమాకి సంబంధించిన ప్రతి క్రూ అందరికీ నా అభినందనలు తెలియజేస్తూ అందరికీ సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వెన్నెల టైంలో కిషోర్తో నాకు పరిచయం 5 years 6 years అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కిషోర్ వచ్చిందే నా దగ్గరికి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో జాయిన్ కావడానికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఒక క్యారెక్టర్, కాదర్ క్యారెక్టర్కి కాస్టింగ్ కుదరక, ఇక్కడి నుంచి రావాల్సిన ఆర్టిస్టులు రాక, ఫైనల్గా ఎంతసేపు తను చూస్తుంటే నాకు ఆ క్యారెక్టర్ గుర్తొస్తుంటే, సరే డైరెక్షన్ మర్చిపోయారు ఒక సినిమాకి కిషోర్ వచ్చే ఇట్లా క్యారెక్టర్ చేసేయండి. ఎవెన్చువల్లీ ఆ సినిమా సక్సెస్కి మేజర్ కారణం తనేవాడు. వెన్నెల సినిమా సక్సెస్కి డైరెక్టర్ కన్నా కిషోర్ పెద్ద కారణం. అంటే నేను డైరెక్టర్ అయిన ప్రస్థానం అయ్యాను. వెన్నెల సినిమాతో కిషోర్ కామెడీ అయ్యాడు. నేను డైరెక్టర్ అయ్యానో లేదో తెలియదు. బట్ వెన్నెల అయిన తర్వాత చాలా మంది ఆఫర్లు ఇచ్చారు నాకు. కానీ ఎలాంటి ఆఫర్లు ఇచ్చారంటే, బాబు నువ్వు వెన్నెల సెకండ్ హాఫ్ ముట్టుకోమాక, ఆ ఫస్ట్ హాఫ్ లాంటి సినిమా తీయగలవా అంటూ. నేను యాక్చువల్గా వెన్నెల సెకండ్ హాఫ్ నా సినిమా అనుకుంటాను నేను. సో సరే అదేదో ఆలోచిస్తూ ఉంటే మధ్యలో కిషోర్ రోజు వచ్చి వెన్నెల 1.5 స్టోరీ నరేట్ చేశాడు నాకు. జస్ట్ రెస్టారెంట్లో కూర్చొని ఆల్మోస్ట్ 2 hours నాన్ స్టాప్గా నవ్వుకున్నాను అనమాట. అప్పుడు అనిపించింది డెఫినెట్గా ఇదైతే కరెక్ట్గా వెన్నెల ఫస్ట్ హాఫ్ని ఫుల్ సినిమా చూసినట్లు ఉంటుంది, బాగా వస్తుందనే కాన్ఫిడెన్స్ తోటి జస్ట్ మూవ్ ఆన్.
అండ్ మెయిన్గా వర్మ గారు చాలా కమిట్మెంట్తో ప్రొడ్యూస్ చేశారు ఈ సినిమాని. అండ్ కిషోర్ యాజ్ అ రైటర్ ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ రైటర్ అండ్ బ్యూటిఫుల్ టైమింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కమెడియన్. అండ్ ఈ సినిమాతో ఒక మంచి డైరెక్టర్గా తెలుగు సినిమాలో ఎంటర్ కాబోతున్నాడు అనిపిస్తుంది నాకు. అండ్ చూసినంత వరకు ఫుటేజ్ కానీ ఇదంతా కూడా చాలా ప్రామిసింగ్ కనిపిస్తుంది. సో ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్. నేను ఓకే అయితే ఆయన ఛార్జర్ అనమాట. సో మిస్టర్ నకిల్ అది ఆయన క్యారెక్టర్ అండ్ చాలా బ్యూటిఫుల్ క్యారెక్టర్. అండ్ ఈ సినిమా గురించి మాట్లాడాలంటే ఇప్పుడు వెనిలా 1.5 కిషోర్ డైరెక్షన్. ఇది ఫస్ట్ స్టార్ట్ అవ్వక ముందు నుంచి నాకు చెప్తున్నాడు. అండ్ నాకు ఒక ధమ్కి వీడియో వచ్చాడు ఈ సినిమాకి. ఏంటంటే నాకు ఒక క్యారెక్టర్ ఇచ్చి తీసేసాడు సినిమాలో. నిజం అంటే కరెక్టే, క్యారెక్టర్ ఇచ్చాను కాస్ట్యూమ్ అంటే అదే క్యారెక్టర్ ఇచ్చాను కాస్ట్యూమ్ కూడా కొన్నాను. టోనీ చోరీకి కొనుక్కొని వచ్చాను అర్ధరాత్రి వెళ్ళిపోయి. సరే అనేసి ఇంకా ఆ తర్వాత ఇంకా డేట్స్ కుదరక ఇంకా నా బ్యాడ్ లక్ మిస్ అయ్యింది సినిమాని. లేకపోతే ఒక బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఉంది సినిమాలో, చిన్న రోల్. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ మై డియర్ ఫ్రెండ్ ఎరగది. అండ్ అందరూ ఒకసారి గట్టిగా నా బదులు ఒక క్లాప్స్ కొట్టాను నేను. ఇది మీరు గట్టిగా అనుకుంటున్నారా? ఇంకొంచెం గట్టిగానా? మనం డైరెక్టర్ గారనా? ఆల్ ది బెస్ట్ ఫర్ ద హోల్ టీమ్. థ్యాంక్ యూ. వర్మ గారు బాగా తెలుసు. సో ఐ విష్ యూ ఆల్ గుడ్ లక్ ఫర్ ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వెనల్ కిషోర్ గుడ్ లక్ ఫర్ యువర్ ఫిల్మ్ అండ్ ద హోల్ టీమ్ ఆఫ్ ఫిల్మ్. థ్యాంక్స్ అలాట్. వెన్నెల కిషోర్ నేను కలిసి 2 films చేసాం యాక్చువల్లీ. అండ్ 3rd film కూడా షూటింగ్ అవుతుంది, అంటే యాజ్ మై కో యాక్టర్గా. అండ్ ఇప్పుడు గ్లాడ్ దట్ హి బికేమ్ ఎ డైరెక్టర్. అండ్ నాకు ఈ సినిమాలో సాంగ్స్ అన్నీ చూపించాడు. సో సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఈ షాట్ ద మూవీ ఫ్యాంటాస్టిక్లీ. అండ్ సీన్స్ కూడా చూపించాడు. అండ్ సీన్స్ కూడా ఫుల్ కామెడీగా ఉన్నాయి. బూమ్ 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 చూపించాడు. బూమ్ బూమ్ సాంగ్ కూడా ఒకటి ఉంది సినిమాలో. ఆ సాంగ్ పేరు అదే కదా మరి. No, but really, I'm really happy for Kishore, director అయినందుకు. అండ్ సినిమాలో డాన్సెస్ కూడా చైతన్య చాలా సూపర్గా చేశారు డాన్సెస్. అండ్ రియలీ ఐ విష్ ద హోల్ టీమ్ ఆఫ్ వెన్నెలా ఆల్ ది బెస్ట్. అండ్ ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. Well, I would like to say all the very best to the entire team and you guys will rock. యాక్చువల్లీ నా సినిమాలో చార్జర్ క్యారెక్టర్ చేశానండి. సో చాలా మంచి అటాచ్మెంట్ ఏర్పడింది తనతోటి. ఈ సినిమాతో అద్భుతమైన టైమింగ్, చాలా మా అందరికీ బాగా ఇష్టమైన ఆర్టిస్ట్ అన్నమాట. సో తను ఉంటే సెట్లో చాలా స్పీడ్గా అయిపోయేది షూటింగ్ కూడా. డైరెక్టర్ అవుతున్నందుకు తనకి బెస్ట్ విషెస్ చెప్తూ తనకు సాంగ్ వినిపించాడు నాకు. యాక్చువల్గా మిస్టర్ గారి షూట్లో ఒక సాంగ్ వినిపించేటప్పటికి రిలీజ్ అవ్వలేదు. లిరిక్ చెప్పండి అని చెప్పి లిరిక్ చెప్పాడు. ఏంటి లిరిక్ అంటే రేప్ చేయని మొదలుపెట్టాడు. ఏంటంత వైలెంట్గా ఉంది, ఏం చెప్పబోతున్నారు ఇందులో అని చూస్తే, బట్ సాంగ్ విన్నాక అందులో నుంచి కావాల్సిన జనానికి ఏదైతే కావాలో చిన్న మెసేజ్ కూడా చెప్పాడు. సో చాలా బాగా అనిపించింది. సో ఆపోజిట్ వెళ్తే జనం తీసుకుంటారేమో అని సెన్స్లో వెళ్ళినట్టున్నాడు రోజా. బట్ ఎనీవే ఈ టీం అందరికీ బెస్ట్ విషెస్ చెప్తూ ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమాతో అయితే మంచి కామెడీ టైమింగ్ ఉందండి. మేము ఇద్దరం కలిసి ఒక సినిమా చేసాం. అప్పటి నుంచి ఫ్రెండ్స్ అనమాట. అతను సెట్లో ఉన్నప్పుడు అందరు నవ్వించడం కానీ, అతను డైలాగ్స్ కానీ, గుడ్ రైటర్. అతని దగ్గర వేరే స్క్రిప్ట్స్ కూడా నేను విన్నాను. సో ఈ సినిమాతో అతను వెన్నెల 1.5 కిషోర్ కావాలని కోరుకుంటున్నాను. ప్లస్ ఈ సినిమా చాలా మందికి ఫస్ట్ అండి. కిషోర్కి యాజ్ అ డైరెక్టర్ ఇట్స్ ద ఫస్ట్ సినిమా. ప్రొడ్యూసర్ గారికి ఐ థింక్ ఇట్స్ ద ఫస్ట్ సినిమా. సో అండ్ హీరోయిన్కి కూడా ఇట్స్ ఫస్ట్ ఫిల్మ్. సో ఈ సినిమాని మీరు అందరూ ఆదరిస్తారని కూడా కోరుకుంటున్నాను. అండ్ మ్యూజిక్ సాంగ్స్ విన్నాను. అండ్ కంగ్రాచులేషన్స్ టు సునీల్ కశ్యప్ గారు. హి హస్ గివెన్ వండర్ఫుల్ మ్యూజిక్ అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడీ. ఇక్కడ మీ అందరూ వెనెలా ఫ్యాన్స్ లాగే నేను ఒక పెద్ద వెనెలా ఫ్యాన్ అండి. అండ్ అది హిట్ అవ్వడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ కాదర్ బాయ్. అండ్ వెనెల కిషోర్ గారు ఆ క్యారెక్టర్కి లైఫ్ పోసారు. అండ్ తనే ఇప్పుడు ఒక డైరెక్టర్గా చేస్తే అది ఎంత పెద్ద హిట్ అవుతుంది, ఎంత పెద్ద ఎంటర్టైనింగ్ మూవీ అవుతుంది అనేది స్పెషల్గా చెప్పక్కర్లేదు. అండ్ ఆల్ ది బెస్ట్ టు హిమ్. అండ్ చైతన్య నా ఫస్ట్ మూవీ తనతో పాటు చేశాను, నిన్ను కలిసాక అనేది. ఆల్ ది బెస్ట్ యూ మ్యాన్. వండర్ఫుల్ డాన్సర్ అండి తను. అండ్ సునీల్ కశ్యప్ ఈ ఫంక్షన్కి మెయిన్ హీరో తనే ఇవాళ. కంగ్రాచులేషన్స్ టు హిమ్. అండ్ ఆల్ ది బెస్ట్ వెన్నెలా 1.5 టీమ్. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much, Vanilla Kishore. Thank you so much, Varma Garu, great production, our all direction team, to give me this chance. I'm so glad, and thank you so much.
నేను జూనియర్ కాలేజ్లో వర్మ గారికి, బట్ హీ ట్రస్టెడ్ మీ అండ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు నేను వర్మ గారికి, వాసు గారికి అండ్ సర్రాజ్ గారి ఫ్యామిలీకి, ఆ ఫ్యామిలీకి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. అండ్ దిస్ ఇస్ ద బెస్ట్ గ్రాటిట్యూడ్ ఆర్ వాట్ ఎవర్ ఐ కెన్ షో ఇట్ ఆన్ ద స్టేజ్. థ్యాంక్స్ టు మనోజ్, థ్యాంక్స్ టు everyone, every hero is here. Thanks a lot అండి. ఇంత మంచి ఆడియో నాకు వచ్చినందుకు I thank Vanilla Kishore, I thank each and every team of my Vanilla 1.5. Thanks a lot. First of all, I would like to thank all of you people to share this wonderful evening with us. And our director, Mr. Vanilla Kishore, he is so young, very talented, energetic person with full of positive aura. We work with him and he was very simple with us. He just said ki just go ahead, whatever you feel with the character, just do the proper justice. So I'm very thankful to him and it's my pleasure to work with him. And then my producer Garu, Mr. Verma, he's so down to earth and very genuine person. I just enjoy to work with him. Thank you everybody and wish all the best to Vanilla 1.5 team. Thank you so much. నిన్నటి వరకు డబ్బింగ్ పూర్తయిపోయింది. సో కిషోర్ ఫేస్బుక్ ఫ్రెండ్స్, ట్విట్టర్ ఫ్రెండ్స్ చాలా మంది వచ్చే ఉంటారు. సో అందరికి చెప్తున్నాను, సినిమా సూపర్ డూపర్ హిట్. నేను డబ్బింగ్ చెప్పాను, సినిమా మొత్తం ఉన్నాను, చూశాను, సూపర్. మీరు కిషోర్ మీద ఎంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో 100% అంత పెద్ద హిట్. అంటే నేను సినిమా ఎక్స్పెక్టేషన్ మెచ్చట్లేదు, సినిమా రియల్గా చెప్తున్నాను, చాలా బాగుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన వెన్నెల కిషోర్ గారికి థ్యాంక్ యూ. అండ్ వర్మ గారు ఈజ్ మై క్లోజ్ ఫ్రెండ్ అండి. ఐ విష్ మై గ్రాండ్ సక్సెస్. థ్యాంక్ యూ. ఫస్ట్ వెన్నెల కిషోర్ అన్నకు థ్యాంక్స్ అన్న, ఎందుకంటే నప్పుడు కాదు అంటే నాకు నిజంగా చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చాడు మా ప్రొడ్యూసర్ వర్మ గారికి. తర్వాత హీరో చైతన్య గారు. నేను ఇది చైతన్య గారితో 2వ సినిమా అండి, అది నువ్వే అనే సినిమా చేశాను. ఇందులో నాది ఎలాంటి క్యారెక్టర్ అంటే వెన్నెల కిషోర్ అన్న కథ అంతా నాకే చెప్తాడు, బట్ ఇప్పటికీ అర్థం కాలే. అది ఆన్ స్క్రీన్ రిలీజ్ అయిన తర్వాత నేను మాట్లాడలేను. ప్రతి చెప్తా ఆయన కథ, స్క్రీన్ పే, దర్శకత్వం ఏంట్రా వెన్నెల కిషోర్ అని అంటాడ, ఏదో చెప్తా అంట. నాకు ఇప్పటికి అర్థం కాలేదు. రిలీజ్ అయిన తర్వాత కానీ నేను మాట్లాడలేను, ఎందుకంటే నేను అంత తాగి ఉన్నా నాకు చెప్తా అంటాడు అది కథ. ఇది ఏమైనా పద్ధతేనా? అది మీరు చూస్తే అర్థమైంది. నేను మహాత్మా తర్వాత నేను నిజంగా జనరల్గా తాగుబోతు రమేష్ అంటే అన్ని తాగుబోతు క్యారెక్టర్లు చేస్తాడు అనుకుంటారు. నిజంగా అది అంటే నేను ఒక 10 సినిమాలు చేస్తే అందులో 5 తాగుబోతు క్యారెక్టర్లు చేస్తా. తాగుబోతులో నేను ఫస్ట్ టైం మా ఫాదర్ ఇన్స్పైర్, నాకు మా ఫాదరే కనిపిస్తాడు, బట్ అది చాలా కొత్తగా ఉంటుంది మీకు. థ్యాంక్ యూ. ఇది ఆంధ్ర ప్రేక్షకులు అందరినీ రేప్ చేయదు, మీ అందరికీ నవ్వుల వెన్నెల కురిపిస్తుంది. ఆల్ ది బెస్ట్ ఫర్ వెన్నెలా టీమ్ అండ్ ఫర్ మీ ఆల్సో. థ్యాంక్ యూ. ఇవాళ నేను సునీల్ కశ్యప్ నేను అడిగాను, భయ్యా మరి రేపు సంగతి ఏంటి భయ్యా, మరి రేపు ఆడియో ఫంక్షన్ కదా అంటే, కిషోర్ ఒక్కటి అడుగుతా కిషోర్, నీకు ప్రతి ఒక్కరు ఆడియో ఫంక్షన్ వచ్చి ఈరోజు హీరో ఆఫ్ ది డే అని చెప్పి నన్ను పరిచయం చేస్తారు. నాకు విని వెక్స్ అయిపోయాను, నేను నన్ను అట్లా పరిచయం చెప్పి అన్నాడు. సో జస్ట్ పాపం లెట్ మీ ఇంట్రడ్యూస్ లైక్ బికాస్ నా డెబ్యూ మూవీకి సూపర్ మ్యూజిక్ ఇచ్చిండు. సో ఐ వాంట్ థ్యాంక్ ద ఐటమ్ బాయ్ ఆఫ్ ది డే సునీల్ కశ్యప్. అంటే మరి హీరో అవుతాను అది బిగినింగ్ అనుకునే. సో బికాస్ పాపం చాలా ఆడుకున్నా నిజంగా. నా చిన్నప్పుడు ఇప్పుడు 5వ క్లాస్ ఆడుకున్నా బోరని, ఆ తర్వాత నేను ఆడుకున్నా. అంటే మంచి డైరెక్టర్, మంచి సూపర్ మ్యూజిక్ డైరెక్టర్, జనంతా కొంచెం లేజీ అంటే కొంచెం. సో పాపం బాగా ఆడుకున్నా. అంటే ఒక చిన్న సిచ్యువేషన్ చెప్తా. పాపం అంటే అందరు పాపం ఎంత సాక్రిఫైస్ చేశారు సినిమా కానీ, ఇది అందరం అనుకున్నాం అంటే సునీల్ కశ్యప్ దగ్గరికి వెళ్దాము అంటే మరి ఎంత డబ్బులు, మరి అంటే వర్మ గారిని కొంచెం ఇంప్రెస్ చేయాలంటే మేము తక్కువ బడ్జెట్లో తీయాలి. సో అందుకని బాగా ఆలోచించుకొని నేను హరీష్ సునీల్ కశ్యప్ దగ్గరికి పోయినాం. పోయి కూర్చొని భయ్యా ఇట్లా వెన్నెల 1.5 అని అనుకుంటున్నాం భయ్యా అంటే, రచ్చా వెన్నెల సినిమా అంటే నాకు పిచ్చి, నేను చేస్తా మా తిరిగి అన్నాడు. అమ్మ ఎంత ఇంట్రెస్ట్ ఉందంటే జర క్యాష్ చేసుకోవద్దు అనుకున్నా అప్పుడే మైండ్లో. అంటే భయ్యా మరి చాలా టైట్గా ఉంది పరిస్థితి, మరి ఎట్లనే అంటే కిషోర్ నువ్వు చెప్పు నేను చేస్తాను అంటే. మేము యాక్చువల్లీ అంటే ఇప్పుడు రెమ్యునేషన్ చెప్తే బాగోదు కదా, రూపాయలు అనుకుందాం. ఓకేనా
మేము 5 రూపాయలు అనుకుని పోయినాం, 5 రూపాయలు ఇస్తా అనుకుని పోయినాం. సునీల్ కశ్యప్ నేను డైరెక్ట్ చెప్తున్నా, మన తర్వాత నడకు 5 రూపాయలు అనుకుని పోయినా. పోయినాక భయ్యా ఎట్లా భయ్యా అంటే, లేదు కిషోర్ నువ్వు చెప్పు, నువ్వు ఎంత మంది చేస్తాను అంటే, భయ్యా అర్థం చెప్పు కిషోర్ నువ్వు చెప్పు, నేను చేస్తా కదా అన్నాడు. ఇది చేస్తే 2 రూపాయలు చేస్తా అన్న, చేస్తా అన్నాడు. అంటే భయ్యా చేస్తే కిషోర్ 2 రూపాయలు చేస్తాను అంటే 2 రూపాయలు ఓకే 2 రూపాయలు ఓకే 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 అవన్నీ వచ్చేసి బాబు అదే 2 రూపాయలు చేసిండు. చాలా థ్యాంక్ యూ అమ్మ తోడు, నెక్స్ట్ సినిమాకి ఇస్తాం మిగతా 3. సో అట్లా పాపం మా ఆర్టిస్టులు అందరూ పాపం చాలా సాక్రిఫైస్ చేశారు. అంటే ఆర్టిస్ట్ అంటే మనం మెయిన్ పర్సన్ అనుకుంటే పాపం మా వర్మ గారు, వాసుదేవన్ వర్మ గారు పాపం మన పాకెట్ మనీ సాక్రిఫైస్ చేశారు నా కొరకు. ఇక మా శ్రీవరు పాప మన టైము, మా చైతన్య కృష్ణ మా హీరో నా దిల్కి దడకన్ మస్తు డాన్సులు చేస్తాడు. కానీ పాపం అదే టైంకి ఆటోనూరు సూర్యాల పాత్ర అంట. మా నాకు ప్యాక్ అయింది అవి అంటే మన భయ్యా ఇప్పుడు ఎడలైన డేట్లు అది అంటే పాప మన ఆ సినిమా కొరకు ఆటోనూరు సూర్య వదులుకున్నాడు. అది అయిపోయింది. అంటే ఎవ్రీవన్ పాప మా హీరోయిన్ మోహన్ గారు సూపర్ యాక్టర్స్. ఇక ఆమెకి ఏదో డేట్ క్లాష్ పాపం అంటే ఆమె షీఈ్ ఫ్రమ్ బాంబే అండ్ తమిళ్ ఫిలిమ్స్ చాలా బిజీ. పాప అందరూ సాక్రిఫైస్ చేశారు. అంటే నేను కూడా ఏం సాక్రిఫైస్ చేశాను అంటే, నేనేం చేసినంటే నేను నా ఈగో సాక్రిఫైస్ చేశాను. సో నోకియా అరే నోకియాలా అరే షబ్బా నోకియాలా టైటిల్ సాంగ్ లా మనోజ్ భయ్యతో డాన్స్ డాన్స్ అసలు నాకు ఎప్పుడు దొరికితే టైం నోకియాలా మనోజ్ భయ్యతో నేను డాన్స్ చేసే కెపాసిటీ నాకు ఉందంట లేదు. పోనీ ఛాన్స్ అని వస్తుందంటే రాదు, అది వచ్చింది. ఇక సినిమా కొరకు వెళ్ళిన వర్మ గారు నేను ఇంత చేసిన సార్ మీ కొరకు. సో అది సో ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీవన్ అండి, నిజంగా థ్యాంక్స్ లాట్. అండ్ మ్యూజిక్ అయితే చాలా బాగా వచ్చింది. అంటే నేను చెప్తే బాగోదు కానీ నిజంగా సూపర్ వచ్చింది. మీరు అందరు కొంచెం విని ఆశీర్వదించుర్రి. అండ్ జర సినిమా చూడండి, జర పైరసీ చేయకూడదు ఓకేనా. అంటే నిజంగా పైరసీ చేస్తే ట్రై చేయండి, కొనడానికి కొనే కోర్సెస్ చేయండి. లేదంటే నాకు పంపిస్తే లింక్ పంపిస్తాను డోరెట్, అది లాస్ట్ ఫైనల్ పై. కానీ ట్రై చేయాలి, జస్ట్ ట్రై చేయండి. ఇష్టం జర ముడ్డి పైకి లేపి స్టోర్ దాకా వెళ్ళి ట్రై చేయండి ఓకేనా. లవ్ యూ ఆల్ మా, లవ్ యూ థ్యాంక్ యూ. I thank Mr. Manoj, Rohit, Anand Sandesh, alage Devakatta garu, my guru garu, because he has given me this chance to take Vanilla 1.5 to produce this Vanilla 1.5, and Anil garu, as well as my good friend Mr. Chaitanya, Shirashri garu, Suman Set garu, Shravan Giridhar, and Mr. Sunil Kashyap, and Mr. Tagbotu Sensor, Ramesh Bhopal, and heroine Monal Gajjar, and my good friend Madhurima, and Avsrada Srinivas Garu, Agnes. I'm thankful to one and all. And asla na chinnapadi nunchi korikanda, I want to take a movie. Kani everybody know movies, it's lot of things is involved in the movie. Movie produce chesi, movie తీసి రిలీజ్ చేయడం ఇట్స్ ఎ హార్డ్ థింగ్ అండి. అంటే మనం జస్ట్ సినిమా చూసి అనుకున్న 3 hours లైక్ సినిమా చూసి ఏం చేసిండు భయ్ బాగాలేదు జస్ట్ కామెంట్. ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత అది బాగోపోతే డిజాస్టర్, చండాలంగా ఉందిరా పోయి డైరెక్టర్ సరిగ్గా తీలే, ప్రొడ్యూసర్ ఎవడరా వీళ్ళందరినీ పెట్టి తీసుడు, ఈ యాక్టర్ని సెలెక్ట్ చేసింది, ఆడేంది ఈడేంది, టూ మచ్ ఆఫ్ కామెంట్స్. అదే హిట్ అయింది అనుకోండి, చింపిండ్రా పోయి దూల్ ఏముంది బావా. These are the comments we generally get from the society, but movie is not a joke and it's not a joke. Artists kani, music kani, everything, a lot of departments is involved in this, and in the departments, you know, at the last media is very important because they publicity is very important and so ఈ Vanilla 1.5 నేను చాలా కష్టపడి 6 months every artist, especially Kishore and Kishore garu director, who is a director of film. I'm very lucky to have his direction because direction చేసిన 35-40 రోజులు మొత్తం మేము 40 days every minute Kishore is amazing and
థ్యాంక్స్ వన్ అండ్ ఆల్ అండి. థ్యాంక్స్ అలాట్.